సిస్టర్ దివ్యవాణి గారు 2 నిమిషాలు దయచేసి ముందుకు. హల్లెలూయా. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు, కూడి వచ్చిన క్రైస్తవ సహోదరులందరికీ కూడా క్రీస్తు పేరిట నా శుభ అభివందనాలండి. గత 2 రోజులుగా అందరి మనసు అల్లకల్లోలం. ప్రవీణ్ పగడాల గారు, నాకైతే ఆయనతో అనుబంధం లేదు, కానీ సహోదరుడు సత్యములో నుంచి సర్వసత్యములోనికి, ఇదే సత్యము అనుకుంటున్న మనకు సర్వసత్యములోకి నడిపించడానికి ఆయన బోధనను నేను విన్నప్పుడు బాధేసిందండి, చాలా బాధేసింది. ఒకప్పుడు స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు రక్తసికమైన బట్టలు తీసుకెళ్ళి ఆ రోజు ఆ గవర్నర్ దగ్గర, ఇదిగో ఈయన దేవుడు అని ప్రకటిస్తున్న వాళ్ళని మేము చంపేశాము అని సౌలు పౌలుగా మార్చబడినట్లు ఈరోజు ప్రవీణ్ పగడాల గారు చేసినటువంటి ఆ యొక్క క్రీస్తులో పోరాటం తప్పకుండా అందరి హృదయాలను బద్దలు కొడుతుందని మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తున్నానండి. మనకు తెలియనటువంటి ఎన్నో 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 ఆయన బోధనలు వింటున్నప్పుడు నా బిడ్డలకు కూడా ఇది వినండి అని చెప్తున్నాను. ఒక్కటేనండి, మీడియా ముఖంగా వేదిక మీద ఉన్న దైవజనులందరికీ నేను శిరస్సు వంచి కోరుకునేది ఏంటంటే, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. పౌలు గారు చెప్తున్నటువంటి మంచి మాట, సిలువ వేయబడిన క్రీస్తును, పునరుత్థానుడైన క్రీస్తును, రారాజుగా రానై ఉన్న క్రీస్తును మాత్రమే ప్రకటిస్తున్నాము. తర్కాలు మనం కాదండి. మనము పోరాడుతున్నది మనుష్యులతో కాదు, వాయుమండల అధిపతులతో, దురాత్మ శక్తులతో. కాబట్టి ఒక్కటే, క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా కదలిరా ఓయ్ నీవు కదలిరా. జాలరీ మనుషుల పట్టు జాలరీ, ఆత్మల కాయు కాపరి, అమృతమందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి, యేసుకై జీవించిన ప్రవీణయ్యా, యేసుకై జీవించిన ప్రవీణయ్యా, యేసుకై జీవించే దివ్యవాణి, యేసుకై జీవించే మీరందరూ. సిలువే నీ స్థావరము, శ్రమలే నీ సైన్యము, విశ్వాసమే నా బలము, విశ్వాసమే నా బలము. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనే విధముగా దీనిని మనందరం కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని, దేవుడు చెప్పిన మంచి మాట, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరుగా వెళ్ళండి అని, అపోహలకు అనుమానాలకు మనం చాటు ఇవ్వకుండా దేవుడు ఈ కుటుంబానికి ఆదరణ కలిగించాలని, అనేక మంది ప్రవీణ్ పగడాల గారు లేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దుఃఖం మనందరికీ తీర్చలేనిది, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.